సముద్రంలో టన్నుల కొద్ది బంగారం. అవును, మీరు వింటున్నది నిజమే. ఇదేదో కేజీఎఫ్ సినిమాలో పడేసిన బంగారం లాంటిది అనుకుంటే పొరపాటే. నేచురల్ గా సముద్రంలో తయారైనటువంటి బంగారం ఇది. అయితే ఈ బంగారం కోసం ఇప్పుడు వేట మొదలైంది. సముద్రంలోని బంగారాన్ని వెలికి తీసేందుకు ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు కూడా సిద్ధమయ్యారు. అసలు సముద్రంలోకి ఇంత భారీగా బంగారం ఎలా చేరింది? వేల టన్నుల కొద్ది ఉన్న ఈ బంగారాన్ని వెలికి తీస్తే జరిగే పరిణామాలేంటి? సముద్రం బంగారంతో ఇక బంగారం రేట్లు భారీగా పడిపోనున్నాయా? ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. బంగారం ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. కేవలం కొన్ని గ్రాముల బంగారం కోసమే మనం వేల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ మీకు తెలుసా, మనం రోజు చూసే విశాలమైనటువంటి సముద్రాల అడుగున ఏకంగా లక్షల కోట్ల విలువైనటువంటి బంగారం దాగి ఉంది. మీరు విన్నది నిజమే. ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్ కంటే సముద్రపు నీటిలోనే ఎక్కువ బంగారం ఉంది. మరి అంత బంగారం ఉంటే మనం ఎందుకు పేదరికంలో ఉన్నాం? దాన్ని ఎందుకు బయటకు తీయలేకపోతున్నాం? సముద్రం దాచిన ఆ గోల్డెన్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. బంగారం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక అసలు విషయంలోకి వెళ్దాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రపు నీటిలో సుమారు 15,000 నుంచి 20,000 టన్నుల బంగారం కరిగి ఉంది. కొన్ని రీసెర్చ్లు అయితే ఏకంగా 45,000 టన్నుల పసిడి ఉందని కూడా చెప్తున్నాయి. ఒకసారి ఊహించండి, ఒక టన్ అంటే 1000 కిలోలు, అంటే 20,000 టన్నులు అంటే ఎన్ని కోట్ల కిలోలో లెక్కేసుకోండి. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే దీని విలువ కొన్ని లక్షల కోట్లుంది. ఒకవేళ ఆ బంగారం మొత్తాన్ని తీసి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానంగా పంచితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర 4 కిలోల బంగారం ఉంటుంది. అందరూ కూడా కోటీశ్వరులే. ఇంత గోల్డ్ ఉన్నప్పుడు అందరూ పనులు మానేసి సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ అక్కడే అసలైన చిక్కు ఒకటి ఉంది. సముద్రంలో బంగారం అనేది గడ్డల రూపంలోనో లేకుంటే బిస్కెట్ల రూపంలోనో ఉండదు. అది నీటిలో చాలా సూక్ష్మ కణాలుగా కరిగిపోయి ఉంది. దీని సాంద్రత ఎంత తక్కువ అంటే 1 గ్రాము బంగారం కావాలంటే సుమారు 10 కోట్ల టన్నుల సముద్రపు నీటిని మీరు శుద్ధి చేయాలి. అంటే 1 గ్రామ్ బంగారం విలువ ప్రస్తుతం 8 నుంచి 10,000 రూపాయలు ఉంది అనుకుంటే ఆ గ్రాము బంగారాన్ని తీయడానికి మీరు చేసే ఖర్చు మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీతో దీన్ని వెలికి తీయడం ఆర్థికంగా నష్టమే తప్ప లాభం కాదు. కేవలం నీటిలోనే కాదు, సముద్రపు అడుగున ఉండే రాళ్లల్లో, భూగర్భంలో కూడా భారీ నిక్షేపాలు ఉన్నాయి. రీసెంట్ గా చైనా తన తీర ప్రాంతంలో 3,900 టన్నుల బంగారాన్ని గుర్తించింది. కానీ కిలోమీటర్ల లోతులో విపరీతమైన నీటి పీడనం మధ్య మైనింగ్ చేయడం ప్రాణాలతో చెలగాటమే. అంతేకాకుండా సముద్రపు జీవరాశులకి, పర్యావరణానికి కూడా ఇది పెద్ద ముప్పు. సో ప్రకృతి మన కోసం అపారమైన సంపదను సముద్రంలో దాచి ఉంచింది. కానీ దాన్ని అందుకోవడానికి మన దగ్గర ఇంకా సరైన టెక్నాలజీ లేదు. భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరిగి తక్కువ ఖర్చుతో ఈ బంగారం బయటికి వస్తుందేమో చూడాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? సముద్రపు అడుగున ఉన్న ఈ నిధి గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.